సార్ ముద్రగడ పద్మనాభం గారిని వ్యతిరేకిస్తూ ఆయన కూతురి క్రాంతి ఒక వీడియో చేసింది సార్. ఆ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సంచలనంగా మారింది. అసలు అందులో ఏం చెప్తుంది? ఎందుకు వ్యతిరేకిస్తుంది తన తండ్రిని? ముద్రగడ పద్మనాభం గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ మీద చాలా ఘోరమైన కామెంట్లు కూడా చేస్తున్నాడు. ఆయన సినిమా వాడని, పనికిరాని వాళ్ళు, సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారని ఇట్లాంటి కామెంట్లు చేయడం. అట్లాగే పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిస్తానని, గెలిస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన ప్రకటిస్తున్నాడు. అట్లాగే అనేక ఛాలెంజ్లు చేస్తున్నాడు. అంటే ముద్రగడ పద్మనాభాన్ని చూస్తే ఒక రకంగా పాలిటిక్స్ని దాటి వ్యక్తిగతంగానే పవన్ కళ్యాణ్ మీద కోపం ఉందా అన్న పద్ధతిలో ఉంది. నిజానికి అది వైసీపీకి కూడా నష్టం తప్ప లాభం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తాడు అందరినీ. మోకాళ్ళ మీద నడిపిస్తాను, లేకపోతే ఒక్కొక్కరిని నరకం చూపిస్తాను, ఇలాగా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. ఆయన మాట్లాడడం తక్కువ మాట్లాడ్డాను. కానీ ఆయనలాగే మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడాలా అనేది కూడా చూసుకోవాలి. వైసీపీలో ఇప్పుడు నాని మాట్లాడాడు అనుకో, ఓకే, దాని పట్ల ఎవడు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయరు. ఎందుకంటే నాని అలాగే మాట్లాడతాడు. రోజా మాట్లాడిన ఓకే, వీళ్ళకి ఆ ముద్ర పడిపోయింది. కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళ మీద ఒక ఇమేజ్ ఉంది. ఈయన పెద్ద మనిషి, ఈయన కాపు ఉద్యమ నాయకుడు, కాపు ఉద్యమాలకు ఎప్పటి నుంచో 3 దశాబ్దాల నుంచి ఆయన పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న మంత్రిగా పనిచేశాడు. అలాగా ఒక పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళకి మన కొన్ని తెలుగు సినిమాల్లో పెద్ద ఆయన పాటలు ఉంటాయి కదా, అలాంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చి వేయగలిగిన వ్యక్తి ఆయన. సో అటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఏంటంటే, నువ్వు ఓడించడానికి ఎన్ని పనులను చేయగానే ఒక హుందా వ్యవహారం ఆశిస్తారు ఆయన నుంచి. ఆయన కూడా వీళ్ళలాగా ఇప్పుడు కాంటెంపరీ రాజకీయాల్లో మనం ఉండాలంటే ఇలాగా అనుకున్నాడా, ఇలాగ మాట్లాడితేనే కానీ మనం హైలైట్ అవ్వము అనుకున్నాడా అనేది తెలియదు. ఎందుకంటే హుందాగా మాట్లాడితే ఎవరు దాన్ని హైలైట్ చేయరు. ఇవాళ నెగిటివ్గా మాట్లాడితేనే హైలైట్ చేస్తారు. జనం కూడా అవే చూస్తారు. ఎవరైనా మంచిగా వచ్చి పవన్ కళ్యాణ్ ఓడించండి, మమ్మల్ని గెలిపించండి అని మర్యాదగా మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. అందుకని ఇవాళ ఉన్న కాంటెక్స్ట్లో ఆయన కూడా అలా మారినాడు అనేది మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఏమొచ్చిందంటే, వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. మామూలుగా ఈ మధ్య మన ఫ్యామిలీ డ్రామాలు బాగా పెరిగాయి. మనం చూస్తున్నాం కదా, జగన్ ఇంట్లో ఎలా ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయిందో. సో అలాగే ఫ్యామిలీ డ్రామాలు మొదలైనవి. ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా చాలా ఉన్నాయి. బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా అక్కడక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ మధ్య ముత్యాల నాయుడు కొడుకు మా నాన్నను ఓడించండి అని ఆయన పిలిపించాడు. అట్లా కొన్ని జరుగుతున్నాయి అక్కడ కూడా. అలాగా ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం వాళ్ళ కూతురు, ఆమె శ్రీమతి క్రాంతి అని వచ్చింది. ఆమె ఒక వీడియో పెట్టింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ వీడియోని ఇందాక చూశాను నేను. ఆ వీడియోలో ఏం చెప్తుందంటే, మా నాన్న పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఓడితే తన పేరు మార్చుకుంటానని. అట్లాగే ఆయన పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే వైసీపీ మా నాన్నను వాడుకుంటుంది, ఆ తర్వాత మా నాన్నను పక్కన పెట్టేస్తుంది అనేది ఆమె ప్రధానంగా. అంటే వాళ్ళ నాన్న మీద కంటే కూడా వైసీపీ మీదనే ఆమె ఫోకస్ చేస్తుంది. మా నాన్నని వైసీపీ వాళ్ళు ఆడుకుంటున్నారు అనేది ఆమె చెప్పింది. సేమ్ మనం జగన్ది చూస్తే కూడా, మా చెల్లెలు మంచిది, మా చెల్లెల్ని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నాకు వ్యతిరేకంగా ఆయుధంలాగా వాడుకుంటున్నారు అనే విషయాన్ని ఆయన కూడా చెప్పాడు. ఈమె కూడా అదే టెక్నిక్లోనే మాట్లాడింది. నిజానికి అంత పెద్ద ఆయన, అంత పరిణితి ఉన్న ఆయన జగన్తో పోలిస్తే ఈయన అనుభవంతో లేదు జగన్ది. సో ఇలాంటి కాంటెక్స్ట్లో ఈయన తెలియకుండా జగన్కి ఉపయోగపడతాడా, జగన్ అనుకుంటే ఈయన ఉపయోగించుకోగలడా? ఈయనకి ఇంకా అంతకంటే అనుభవాలు ఉన్నాయి కదా. సో ఆయన ఏది చేసినా ఆయనకే ఆపాదించాలి తప్ప, అది ఆయన అవమానించినట్టే ఒక రకంగా. ఎందుకంటే మా నాన్నని జగన్ ఉపయోగించుకుంటున్నాడంటే, మీ నాన్న ఉపయోగపడితేనే కదా ఉపయోగించుకున్నాడు. మీ నాన్నకు కూడా ఏదో హామీలో ఏదో దొరుకుంటేనే కదా ఆయన చేస్తాడు. లేదో ఆయనకి కక్ష అన్నా ఉండాలి, తెలుగుదేశం కూటమిని ఓడించాలనేది అన్న పర్సనల్ అజెండా అయినా ఉండాలి. అవి లేకుండా ఎందుకు మీ నాన్న మాట్లాడతాడు? సో క్లియర్గా ఏంటంటే, ముద్రగడ పద్మనాభానికి తెలుగుదేశానికి ఎప్పుడూ పడదు. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని తెలుగుదేశం చాలా ఘోరంగా అవమానించింది.
తుని సంఘటన అప్పుడు కూడా ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టులు చేయడం, వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ స్త్రీలను కూడా కించపరిచే విధంగా పోలీసులు డీల్ చేయడం, ఇవన్నీ ఎప్పటి నుంచో జరిగాయి. దానివల్ల ముద్రగడ పద్మనాభం అనేక సార్లు ఎక్స్ప్రెస్ కూడా చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ కాపులకి ఏదో చేస్తారని కాపు నాయకులు అంతా కూడా నమ్మారు బిగినింగ్లో. కానీ రోజు రోజు పవన్ కళ్యాణ్ మొత్తం కాపు ఓట్లను తీసుకెళ్ళి చంద్రబాబు సీఎం కావడం కోసమే చేస్తున్నాడు. ఇతనికి ఎందుకో జగన్ అంటే పడదు కాబట్టి జగన్ ఓడించడం ఏకైక లక్ష్యం తప్ప ఇంకేం ఆలోచించట్లేదు పవన్ కళ్యాణ్. కాపులకు కూడా ఆయనేమి మేలు చేసే పరిస్థితి లేదు అన్న విషయాన్ని కాపు నాయకులు గ్రహించారు చాలామంది. సో అందుకనే పెద్ద పెద్ద కాపు నాయకులు ఎవరు పవన్ కళ్యాణ్ వెనక లేరు. ఉన్నవాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి ఆహ్వానించడానికి అక్కడ వెళ్ళి కలిశారు అక్కడ లోకల్ నాయకులు. పవన్ కళ్యాణ్ ఇంకొక 2 రోజులు మీ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తారన్నాడు. పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. ఆయన పాపం 1-2 months వెయిట్ చేశారు పెద్ద ఆయన. మేబీ ఆయన ఈగో హర్ట్ అయి ఉంటుంది. సో నేను ఇంత కాపుల కోసం 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నా, అనేక ఉద్యమాల్లో ఉన్నాను, జైలుకి వెళ్ళాను, నన్ను కనీసం అతను మర్యాద కనీసం కాల్ చేసి నేను రాలేకపోతున్నాను లేకపోతే వస్తాను కనీసం కాల్ చేసి మాట్లాడడానికి ఏముంటుంది. సో పవన్ కళ్యాణ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను తన పార్టీలో కావచ్చు, తనతో కూడా కావచ్చు, తనకంటే పెద్దవాళ్ళని ఎవరిని పెట్టుకోడు. తన కంట్రోల్లో ఉండేవాళ్ళే ఉండాలి. అందుకని నాగబాబు, నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకే నాయకుడు కూడా అక్కడ మనకు కనబడ్డు. ఉన్నవాళ్ళందరూ తన కంట్రోల్లో ఉండాలి. ఇది చాలాసార్లు ఆయనతో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు కూడా, రాజు రవితేజ లాంటి వాళ్ళు కూడా చెప్పారు. తను కొంత నార్సిసిజం ఉంది, తనకి తాను ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాడు, తను ఎవరిని భరించలేడు. ఆ లక్షణాలు పవన్ కళ్యాణ్కి ఉన్నట్టే కనబడతాయి మనం చూస్తే. చాలామందికి ఈ లక్షణాలు ఉంటుంది. ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ మామూలుగా ఆఫీసులైనా, ఈవెన్ సినిమాలో నేను చాలామంది డైరెక్టర్లను చూశాను, తెలివైన కుర్రాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టుకోవడానికి వాళ్ళు జంకుతారు. ఎందుకంటే వాడు డామినేట్ చేస్తాడు, తన తప్పుల్ని వాడు ఎత్తి చూపిస్తాడు. ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట. రాఘవేంద్రరావు గారి దగ్గర నేను పనిచేసినప్పుడు ఆయన కూడా అనేవాడు, నాకంటే తెలివైన వాళ్ళు అయితే నా దగ్గర ఎందుకురా మీరు పనిచేయడం అని అనేవాడు సరదాగా. కాబట్టి ఇలాగా ఉండేదన్నమాట, ఉంటుంది. అలా పవన్ కళ్యాణ్ కూడా అందుకని వేరే స్థాయి నాయకులను ఎవరిని ఆయన పెట్టుకోడు, తన కంట్రోల్లో ఉండాలి. దట్ ఈజ్ హిస్ ఫంక్షనింగ్. పార్టీలో ఫంక్షన్ చేసే విధానం అది. జగన్, చంద్రబాబు ఇలాంటి వాళ్ళు అట్లా, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేదు. వాళ్ళు పెట్టుకోగలరు, వాళ్ళతో కూడా ఎలా డీల్ చేయాలో తెలుసు. అందరినీ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి గౌరవం ఇచ్చి కూడా పార్టీలో నడుపుకోవచ్చు. కానీ ఇతనికి ఇంకా కైండ్ ఆఫ్ ఇది రాలేదు, వస్తుందో రాదు తెలియదు. మొత్తానికి అందుకని పద్మనాభ గారిని బయట పెట్టేశారు. సో ఆయనకు అవమానంగా ఫీల్ అయ్యారు. అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. సో దాని నుంచి అతను ఈ అన్కండిషనల్గా, అంతకుముందేమో కండిషన్లు పెట్టాడు. ఫస్ట్ ఆయన వైసీపీకే వెళ్ళాడు. వైసీపీలో కండిషన్లు పెట్టాడు. అందులో తనకు ఎంపీ ఇవ్వాలి, తనకు చిన్న కొడుకు గిరికి ఇవ్వాలి, తన కోడలికి ఇవ్వాలి, అట్లా కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్కి జగన్ ఒప్పుకోలేదని బయటకు వచ్చాడు. ఈ లోపల జనసేన వచ్చింది. జనసేనలో మనకి న్యాయం జరుగుతుంది అనుకున్నాడు, కానీ అది జరగలేదు. దాంతో ఆయన హర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. మేబీ వాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు కూతురు ఎందుకు బయటకు వచ్చింది అదే విషయాన్ని వాళ్ళ తండ్రికి చెప్పచ్చు కదా. ఆమెమో బయటకు వచ్చి నేను పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి ట్రై చేస్తానని ఆమె మాట్లాడుతుంది. మరి వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమెకు నాన్నకి మధ్య ఏం గొడవలు ఉన్నాయి తెలీదు. ఇప్పుడు దీనికి పద్మనాభం గారు ఎలా స్పందిస్తారనేది కూడా చూడాలి. మేబీ ఆయన కూడా నాకు తెలిసి జగన్లాగే నా కూతుర్ని వాళ్ళు తప్పుదారి పట్టించి నాకు వ్యతిరేకంగా ప్రయోగిస్తున్నారు అనే ఆరోపణే చేస్తారు నాకు తెలిసి. అంతకంటే ఏం చేస్తారు? కూతురు మీద ఆరోపణలు చేయలేరు. కూతుర్ని వీళ్ళు మాయ చేసి ఇలాగా నాకు వ్యతిరేకంగా చేస్తున్న నాన్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇట్లాంటి పిరికి పొంద చర్యలు చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడతాడు ఖచ్చితంగా. సో ఎవరైనా అదే మాట్లాడతారు ఒకవేళ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నా. సో కూతురు మరి ఆమెకి ఏమి ఇబ్బంది ఉంది, నిజంగానే ఆమెను ఏమన్నా వీళ్ళు ట్రాప్ చేశారా? ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల్లోనే చాలామందికి మంచి మేలు జరుగుతాయి, డబ్బులు కూడా ఇప్పుడే వస్తున్నాయి అందరికీ. సో ఎవరికి ఎప్పుడు డిమాండ్ వస్తుందో తెలియదు. అలాగే ఏమన్నా వీళ్ళు ట్రాప్ చేశారా, ఆమెకి ఏమైనా అవసరాలు ఉంటే దాన్ని మేము చూస్తామని వీళ్ళు ఏమైనా ట్రాప్ చేశారా అంటే ఇవన్నీ పాజిబిలిటీ, నేను చేశారని చెప్పట్లేదు, చేసే పాజిబిలిటీస్ ఉన్నాయి. సో ఏదేమైనా రాజకీయాలు ఈ 10 రోజులు ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. ఇది ఒక కొత్త మలుపుగా మనం అనుకోవచ్చు.
పద్మనాభం వాళ్ళ కూతురికి మధ్య.